గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం. మన ఛానల్ని మొట్టమొదటిసారిగా ఎవరైతే వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ గంటను ఆన్లో పెట్టుకోండి. మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కే వచ్చి చేరుతుంది. తద్వారా మీరు ఎక్కడికో వెళ్ళి విషయం అనేది పెన్షన్లకు సంబంధించిన ఉద్యోగులకు సంబంధించిన జీతాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు. మన ఛానల్లోనే పెట్టే వీడియోస్ మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది అన్ని దినపత్రికలో వచ్చిన న్యూస్ ఆధారాన్ని బట్టి మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం, కీలకమైన అప్డేట్ అనేది మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బెల్ అనే గంటను ఆల్రెడీ పెట్టుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఇన్ని వరకు చూడండి. అదేవిధంగా వీడియో చూసిన వెంబడే ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి. మన ఈ వీడియోకి 1000+ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి. అదేవిధంగా వీలైన త్వరగా మీ బంధుమిత్రులకు కానీ మీ శ్రేయాభిలాషులకు కానీ ప్రతి ఒక్కరు కూడా వీడియోను షేర్ చేయండి. లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోయినట్లయితే, ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు సంవత్సరానికి 2 సార్లు డిఏ కేంద్ర సంచలన నిర్ణయం. ఇక మీదట ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్న ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన డిఏ అనేది డిఎన్ఎస్ అలవెన్స్. ప్రతి ఒక్కరు కూడా అందరికి తెలిసిందే. డిఎన్ఎస్ అలవెన్స్ అనేది మనము కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దుస్తులు అంటే డ్రెస్సులు, అదేవిధంగా కొత్తగా కొనుగోలు ఎవరైతే చేస్తున్నారో వారికి భత్యం అంటే డబ్బుల రూపంలో అలవెన్స్ అనేది ఇవ్వనున్నారు. ఎప్పుడైతే జూలై తర్వాత అయితే కొత్తగా జాబ్లోకి ఎవరైతే జాయిన్ అవుతున్నారో, అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా ఎవరైతే జాయిన్ అవుతున్నారో వారికి డిఏ అనేది సంవత్సరానికి 2 సార్లు అందే విధంగా ప్రభుత్వం అయితే సలహాలు అయితే చేయడం జరుగుతుంది. గతంలో చూసుకున్నట్లయితే ఆగస్టు 2017 ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న యూనిఫామ్ అలవెన్స్ ఏదైతే ఉందో ఆ యూనిఫామ్ అలవెన్స్, అదేవిధంగా చూసుకున్నట్లయితే రోబు అలవెన్స్, ఇతర షూ అలవెన్స్, ఇలా చూస్తున్నట్టయితే చాలా రకాల అలవెన్స్లకు సంబంధించి సంవత్సరానికి 2 సార్లు వారికి అందే విధంగా ప్రభుత్వ సలహాలు అయితే చేయడం జరుగుతుంది. వారి యొక్క నెల జీతంని అదేవిధంగా సంవత్సరంతో 12 నెలలతో గుణిస్తే మనకు సంబంధించిన డిఏ అనేది రావడం జరుగుతుంది. దీనికి సంబంధించిన లెక్కలన్నీ కూడా మీకు తర్వాత వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. ఏ విధంగా లెక్క చేస్తారు, ఏ విధంగా అయితే జీతాలు ఇస్తారు అనేది. ఇలా డిఎన్ఎస్ అలవెన్స్ సంబంధించి దాదాపు 18,333 రూపాయలు అయితే సంవత్సరానికి 2 సార్లు అయితే ఉద్యోగస్తులు పెన్షన్లు అయితే అందుకొని ఉన్నారు. కాబట్టి దీనికి స్పందించిన ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు త్వరగా ఇంప్లిమెంట్ చేయాలని కూడా పేర్కొనడం జరిగింది. కేంద్రం నుంచి అయితే అధికారిక గెజిట్ వచ్చిన తర్వాత త్వరగానే అంటే ఏప్రిల్ లేదా మే మాసంలో వీటిపై కూడా చాలా స్పష్టత రానుంది. ఉద్యోగస్తులు పెన్షనర్లు అయితే ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే అందరూ కూడా షేర్ చేయండి. యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరు షేర్ చేయడం వలన దీనిపై కూడా ప్రతి ఒక్కరు స్పందించి దీనికి అలర్ట్ అయి ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. అదేవిధంగా పెన్షన్లకు సంబంధించి కూడా దాదాపు 9,000 కనీస పెన్షన్ అనేది పెంచే యోచనలో ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తూ ఉంది. దీనిపై కూడా అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత మీకైతే వీడియో అనేది చేయడానికి మేము కృషి చేస్తాం. ఎందుకంటే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందించడం వల్ల ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. అదేవిధంగా వీలైన త్వరగా వీడియో అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. మరిన్ని వీడియోస్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ని వాచ్ చేస్తుండండి. లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఆల్.